సినిమా అనేది సామాన్యుడికి తక్కువ ధరలో దొరికే వినోదం. ఇందులో ఇంకో మాటకు తావులేదు. ఒకప్పటి సినిమా వేరు, ఇప్పుడు సినిమా వేరు. ఏసీ ఉంటే తప్ప సినిమా థియేటర్లకు వెళ్ళేందుకు చాలా చోట్ల జనం ఇష్టపడడం లేదు. సింగిల్ థియేటర్లతో పోలిస్తే మల్టీప్లెక్స్ల మీద ప్రేక్షకులకు ఇష్టం ఎక్కువైంది. థియేటర్లలో పాప్కార్న్ ధర ప్రేక్షకుని భయపెడుతుంది. కానీ సినిమాకు వెళ్ళి పాప్కార్న్ తినని ప్రేక్షకులు తక్కువ మందే ఉంటారు. ముందే చెప్పుకున్నట్లు సినిమా అనేది సామాన్యుడికి తక్కువ ధరలో దొరికే వినోదమే. కానీ అది ఈ మధ్య బాగా ఖరీదైపోయింది. ఇంకో పక్క సినిమా రేంజ్ పెరిగింది. అంతర్జాతీయ స్థాయికి మన తెలుగు సినిమా వెళ్తోంది. విఎఫ్ఎక్స్ కావచ్చు, స్టార్ కాస్టింగ్ కావచ్చు, అన్నిట్లోనూ భారీతనం పెరిగింది. అదే సమయంలో సినిమాల లాంగ్ రన్ పడిపోయింది. ఈ క్రమంలో తక్కువ రోజుల్లో ఎక్కువ వసూలు కాన్సెప్ట్ తెరపైకి వచ్చాయి. దాంతోపాటుగా టిక్కెట్ ధరలు పెంచమని ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తున్నారు నిర్మాతలు. ప్రభుత్వాలు కూడా పెంచుతున్నాయి. తాత్కాలికంగా వైసీపీ హయాంలో అయితే సమోసా కంటే తక్కువ ధరకి సినిమా టిక్కెట్లు అమ్మేలా పవన్ కళ్యాణ్ సినిమాలకి ఓ పెద్ద కుట్ర నడిచింది. అది మళ్ళీ వేరే చర్చ అనుకోండి. అలా టిక్కెట్ ధరలను పెంచమంటూ తప్పే. పుష్ప 2 ది రూల్ సినిమా బెనిఫిట్ షోకి టిక్కెట్ల ధరలను పెంచడము తప్పే. గేమ్ చేంజర్ సినిమాకి టిక్కెట్ల ధరలను పెంచుతున్నారు. డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్న సినిమాకి హైక్ ఉంది. పెరిగిన టిక్కెట్ల ధరల్ని ప్రేక్షకుడు భరించగలిగితేనే ఆయా సినిమాలు థియేటర్లలో బాగా ఆడతాయి. లేదంటే అంతే సంగతులు. టిక్కెట్ల ధరలు పెరిగితే ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం లభిస్తుందని జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటీవల వ్యాఖ్యానించారు. అందులో వాస్తవం లేకపోలేదు. సినిమాల భారీతనం పెరిగిన దరిమిలా నిర్మాతలు టిక్కెట్ల ధరల పెంపు కోరుకోవడాన్ని పూర్తిగా తప్పు పట్టలేం. ఇక నటీనటుల రెమ్యునరేషన్ విషయానికి వస్తే సక్సెస్తో పాటే అవి పెరుగుతాయి. ఫెయిల్ అయితే పాతాళానికి పడిపోతాయి. ఫలానా హీరో సినిమా ద్వారా డబ్బులు వస్తాయని నమ్మకం ఉంటేనే నిర్మాత సినిమా తీస్తాడు. అవసరం మేర ఖర్చు చేస్తాడు. డబ్బులు రావని తెలిస్తే ఏ నిర్మాత అయినా సినిమా తీస్తాడా? తీసిన స్టార్లకు రెమ్యునరేషన్ పెంచుతారా? రెమ్యునరేషన్ అనేది మరీ భారమైతే దానికి అనుగుణంగా నటీనటుల నుంచి నిర్మాతలకి వెసులుబాట్లు ఉంటాయి. ఇందులో ఇంకో మాటకు తావులేదు. నాణానికి అటు ఇటు అన్నట్లు సినిమా టిక్కెట్ల ధరల విషయంలోనూ 2 కోణాలు ఉంటాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఓ స్టార్ హీరో. అలాగే ఆయనకు నిర్మాణ సంస్థ ఉంది. నిర్మాత ఎలా ఖర్చు చేస్తారు? నటీనటుల రెమ్యునరేషన్లు ఏంటి? పరిశ్రమలో రూపాయి రాకపోక ఇవన్నీ తెలిసే పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాధ్యతాయుతమైన వ్యాఖ్యలే చేశారు. కోడిగుడ్డు మీద ఏకలు పీకే చందాన వైసీపీ అనుకూల మీడియా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో తమ తప్పులు వెతికే ప్రయత్నం చేసి అబాస్ పాలవుతుంది.